ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. నమస్తే, నేను విజయ్. జాతీయ స్థాయిలో తెలుగు భాషలోనే కాదు, తమిళం కాదు, కన్నడం కాదు, మలయాళం కాదు, ఇలా అనేక భాషల్లో హిందీతో పాటుగా ఒక విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి ప్రకాష్ రాజ్. అయితే ఇప్పుడు ప్రకాష్ రాజ్ గత 10 రోజుల నుంచి కూడా ఆయన ట్విట్టర్ ద్వారా, ఎక్స్ వేదిక ద్వారా చేస్తున్నటువంటి పోస్టులు, విమర్శలు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ ఆయన చేసినటువంటి పోస్టుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిన్న కూడా పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి పరోక్షంగా అక్కడ దీక్ష విరమించుకున్న తర్వాత చేసినటువంటి పోస్ట్ని మనం చూసాం. తాజాగా ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ అధినేతగా ఉన్న పవన్ కళ్యాణ్ మీద కాకుండా ఇప్పుడు తాజాగా తెలంగాణ రాజకీయాల వైపుకి ఇప్పుడు ప్రకాష్ రాజ్ చేసినటువంటి పోస్ట్ మళ్ళీ తాజాగా కొద్దిసేపటి కిందట ఆయన ఏం పోస్ట్ చేశారు ఏంటో మీకు ఒకసారి చూపిస్తాను. ఇదోండి ప్రకాష్ రాజ్ గారి ట్విట్టర్ అకౌంట్, ఇది ఎక్స్ అకౌంట్. ఏంటి సిగ్గులేని రాజకీయాలు, సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే అంత చిన్న చూపా. ఇదోండి, ఏంటి సిగ్గులేని రాజకీయాలు, సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే చిన్న చూపా. జస్ట్ ఆస్కింగ్ అనే హ్యాష్ట్యాగ్తో ఆయన చేస్తున్నటువంటి విమర్శన అస్త్రాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒక వ్యక్తి, మినిస్టర్ కొండా సురేఖ సేజ్ కేటీఆర్ ఈజ్ ద రీజన్ ఫర్ డైవర్స్ ఆఫ్ యాక్టర్స్ నాగ చైతన్య అండ్ సమంత. లాట్ ఆఫ్ హీరోయిన్స్ గాట్ మ్యారీడ్ క్విక్లీ అండ్ మూడ్ అవుట్ ఆఫ్ సినిమా ఫీల్డ్ బికాస్ ఆఫ్ కేటీఆర్. కొద్దిసేపటి కిందటే కొండా సురేఖ, తెలంగాణ మంత్రిగా ఉన్నటువంటి, మహిళా మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. కొండా సురేఖకు సంబంధించి ఆమె మీద కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. ఒక బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీ ఆమెకు ఒక దండ వేసే క్రమంలో అక్కడ ఆ వీడియోని, ఆ చిత్రాల్ని పోస్ట్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా వాళ్ళు నెగిటివ్గా ఆమె మీద కామెంట్స్ చేస్తున్నారు, పోస్టులు చేస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు అనేటువంటి ఒక చర్చ నడుస్తుంది. ఇప్పుడు ఒక కలకలం సృష్టిస్తోంది. ఈ వివాదం మీద కొద్దిసేపటి కిందట కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ మీద సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు. నాగ చైతన్య, సమంత విడిపోవడానికి కేటీఆరే కారణం అంటూ కూడా చెప్పారు. కొంతమంది హీరోయిన్లు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి, తెలుగు ఇండస్ట్రీ నుంచి వదిలి వెళ్ళిపోవడానికి, అలాగే కొంతమంది త్వరగా పెళ్లి కావడానికి కేటీఆరే కారణం అంటూ కూడా సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు. సో కొద్దిసేపటి కిందటే ఇక్కడ సురేఖ చేసినటువంటి కామెంట్స్ నేపథ్యంలో, మీడియాకి ఇచ్చినటువంటి బైట్ నేపథ్యంలో దాన్ని ట్యాగ్ చేస్తూ ఎవరైతే పోస్ట్ చేశారో ఆ పోస్ట్ చేసిన దాన్ని ట్యాగ్ చేస్తూ ప్రకాష్ రాజు ఏంటి సిగ్గులేని రాజకీయాలు, సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే చిన్న చూప అంటే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల వైపు తన విమర్శన అస్త్రాలను సంధించారు. సో గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అంటూ జోస్యం చెప్పారు ప్రకాష్ రాజ్. అదేవిధంగా ఇప్పుడు టీడీపీ, ఎవరైతే జనసేన పార్టీ అధినేత ఉన్నారో పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తున్నారు ప్రకాష్ రాజ్. కొద్దిసేపు నిన్న ఒక విమర్శ చేశారు. ఏ విమర్శ చేశారో చూద్దాం. కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ కదా, ఇక చాలు, ప్రజల కోసం చేయవలసిన పనులు చూడండి. ఎనఫ్ ఈస్ ఎనఫ్, నౌ విల్ యూ ప్లీజ్ ఫోకస్ ఆన్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్ టు ద సిటిజన్స్ అంటూ పరోక్షంగా నిన్న దీక్షని విరమించారు. ఈరోజు పవన్ కళ్యాణ్ తిరుమలకు చేరుకొని స్వామివారి దర్శనం తర్వాత ప్రాయశ్చిత్త దీక్షను ఆయన విరమించారు. సో పవన్ కళ్యాణ్ అంటే ఆయన వస్త్రాలను ధరించినటువంటి విధానం మనకు తెలిసిందే. దీక్షలో ఉన్నారు కాబట్టి ఆయన ఎరుపు రంగు సాంప్రదాయ వస్త్రాలను ధరించారు. అలాగే ఆయన నుదుటిన బొట్టును కూడా పెట్టుకున్నటువంటి పరిస్థితి. సో పరోక్షంగా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ ప్రకాష్ రాజ్ ఈ విధంగా ట్వీట్ చేశారు. మళ్ళీ కూడా నిన్ననే సెప్టెంబర్ 30వ తారీఖునే దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగకండి, జస్ట్ ఆస్కింగ్. అదేవిధంగా సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యల్ని ట్యాగ్ చేస్తూ ఆయన దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగకండు అంటూ కూడా ఇక్కడ పోస్ట్ చేశారు. సో ఇక్కడ చంద్రబాబు గారి ఫోటో ఉంది, అలాగే పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉంది, మధ్యలో సుప్రీంకోర్టు ఫోటో ఉంది. ద సుప్రీం కోర్ట్ హ్యాస్ slammed the Andhra Pradesh government over the Tirupati Laddu issue, stating keep God out of పాలిటిక్స్. అంటే రాజకీయాల్లోకి దేవుని లాక్కొద్దు అంటూ సుప్రీంకోర్టు చేసినటువంటి
వ్యాఖ్యల్ని ఆయన ఇక్కడ పొందుపరిచారు, పోస్ట్ చేశారు. సో మళ్ళీ సెప్టెంబర్ 22 ఏం చేశారో చూద్దాం. మనకేం కావాలి? ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధిని సాధించడమా, లేక ప్రజల మనోభావాలు గాయపడకుండా పరిపాలనా సంబంధమైన అవసరమైతే తీవ్రమైన చర్యలతో సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవడమా? జస్ట్ ఆస్కింగ్. తెలుగులోనే ఆయన ఈ పోస్టుల్ని పెడుతున్నారు. తెలుగు భాషలో చాలా స్పష్టంగా ఎక్స్ వేదికగా ఆయన పెడుతున్నారు. ఆయన వేరే రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి అయినప్పటికీ తెలుగు రాజకీయపరమైనటువంటి అంశాలను ఇక్కడ వివాదాస్పదంగా ఉన్నటువంటి అంశాల మీద ఆయన పదే పదే ట్వీట్ చేశారు. సో మళ్ళీ కూడా సెప్టెంబర్ 26 తారీఖున ఏమని చేశారు? గెలిచే ముందు ఒక అవతారం, గెలిచిన తర్వాత ఇంకో అవతారం. ఏంటి అవతారం? ఎందుకు మనకి అయోమయం? ఏది నిజం? జస్ట్ ఆస్కింగ్. అదేవిధంగా ఇది కూడా ఎవరిని ఉద్దేశించి? అక్కడ కూటమి ప్రభుత్వాన్ని, పవన్ కళ్యాణ్ని, జనసేన పార్టీ అధినేతను ఉద్దేశించే చేసినటువంటి ట్వీట్గా భావించాలి. చేయను తప్పుకు సారీ చెప్పించుకోవడంలో ఆనందం ఏమిటో జస్ట్ ఆస్కింగ్ అంటూ అక్కడ కూడా ఆయన రాజకీయాలను ఉద్దేశించి చేసినటువంటి ఈ వీడియోని మనం చూసుంటాం. 30వ తారీఖున వస్తాను, పవన్ కళ్యాణ్ గారు మీరు ఎందుకు నేనేం చెప్పాను, నేనేం ట్వీట్ చేశాను, నేను చేసిన ట్వీట్ని బాగా చదవండి, నేను ఒక ప్రశ్న వేస్తే మీరు ఇంకో సమాధానం చెప్తున్నారు అంటూ ఆయన ఒక వీడియో చేశారు. నేను విదేశాల్లో ఉన్నాను, వచ్చిన తర్వాత ప్రతి ప్రశ్నకు కూడా మీకు సమాధానం ఇస్తాను, 30వ తారీఖున రాబోతున్నానంటూ కూడా ఆయన చెప్పారు. కానీ 30వ తారీఖున దాటింది, ఇప్పుడు ప్రజెంట్ 2వ తారీఖున. అయినా కూడా ప్రకాష్ రాజ్ దీనికి సంబంధించి ఎక్కడ కూడా కేవలం ట్వీట్ ద్వారానే ఆయన ట్వీట్ చేస్తున్నారు తప్ప ఆయన ఎక్కడ కూడా మీడియా ముందుకు కానీ లేదా వీడియో ద్వారా కానీ మీడియా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇదండి. మళ్ళీ అంతకుముందు రోజు సెప్టెంబర్ 21వ తారీఖున జాగ్రత్త, బివేర్, హ్యావ్ ఎ గ్రేట్ వీకెండ్ అని పెట్టి, నౌ ఎనీవన్ కెన్ డిటోనేట్ ఎనీథింగ్, ఎవరైనా సరే దేన్నైనా పేల్చవచ్చు అంటే ఇక్కడ తిరుపతి లడ్డుని ఒక బాంబులాగా పెట్టాడు, ఇక్కడ ఒక ఒత్తి పెట్టారు చూడండి. అంటే తిరుపతి లడ్డుని ఒక బాంబులాగా చేసి తమ అవసరాలకు వాడుకుంటున్నారంటూ కూడా పరోక్షంగా అర్థం వచ్చే విధంగా ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. అదేవిధంగా ఇక్కడ చూడవచ్చు, అసలు ఎక్కడి నుంచి వివాదం స్టార్ట్ అయిందో మీకు చూపిస్తాను. పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ చేశారు సెప్టెంబర్ 20వ తారీఖున. లడ్డు వివాదంలో లడ్డు వ్యవహారంలో కల్తీ నెయ్యి ఉంది, నెయ్యిలో కల్తీ జరిగిందంటూ ఏదైతే కొన్ని ఆరోపణలు వచ్చినాయో అప్పుడు వీఆర్ ఆల్ డీప్లీ డిస్టర్బ్డ్ విత్ ద findings of animal fat, fish oil, pork fat and beef fat mixed in Tirupati Balaji Prasadam. Many questions to be answered by the TTD board constituted by YCP government. Then our government is committed to take stringent action possible. But this is throws అంటూ ఆయన ఒక ట్వీట్ చేశారు. తిరుమల లడ్డు వ్యవహారంలో జంతు కొవ్వును కలిపారంటూ కూడా ఆయన ఒక ట్వీట్ చేశారు. చాలా బాధగా ఉందంటూ ట్వీట్ చేశారు. దాన్ని ట్యాగ్ చేస్తూ ఇక్కడ ప్రకాష్ రాజ్ గారు సెప్టెంబర్ 20న తొలిగా ఆయన పవన్ కళ్యాణ్ చేసినటువంటి ట్వీట్ని ట్యాగ్ చేస్తూ ఇక్కడ అగ్గిని రాజేశారు. ఏమని చేశారు? డియర్ పవన్ కళ్యాణ్, ఇట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ఏ స్టేట్ వేర్ యు ఆర్ ఏ డిప్యూటీ సీఎం. ప్లీజ్ ఇన్వెస్టిగేట్, ఫైండ్ అవుట్ దట్ కల్ప్రిట్స్ అండ్ టేక్ stringent action. Why are you spreading oppressions and blowing up the issue nationally? We have enough communal tensions in the country అంటూ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి పరోక్షంగా ఆయన చేశారు. మీరు డిప్యూటీ సీఎంగా ఉన్నారు, మీకు అనుమానాలు ఉంటే విచారణ జరపండి, ఎవరైతే దాంట్లో ఎవరైతే ద్రోహులు ఉన్నారో వారిని శిక్షించండి కఠినంగా. అంతేగాని ఎందుకు మీరు కమ్యూనల్ ఫీలింగ్ తీసుకొచ్చి జాతీయ స్థాయి వివాదంగా దీన్ని మలుచుతుంటున్నారంటూ ప్రకాష్ రాజ్ ఇక్కడ పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి ట్వీట్ని ట్యాగ్ చేసి ఈ అంశాన్ని ఆయనగా తెరలేపారు. అసలు ఈ వివాదానికి తెరలేపారు. వెంటనే విష్ణు మంచు కూడా, మా అధ్యక్షుడిగా ఉన్నటువంటి మోహన్ బాబు కుమారుడు, హీరోగా ఉన్నటువంటి మంచు విష్ణు కూడా, ఆయన కూడా ప్రకాష్ రాజ్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ మీద చేసినటువంటి ట్వీట్నికి కౌంటర్గా ఆయన కూడా చేశారు. శ్రీ ప్రకాష్ రాజ్, ప్లీజ్ కామ్ ద హెక్ డౌన్. ద తిరుమల లడ్డు ఈజ్ నాట్ జస్ట్ ప్రసాదం, ఇట్స్ ఏ సింబల్ ఆఫ్ ఫెయిత్ ఫర్ మిలియన్స్ ఆఫ్ హిందూస్ లైక్ మీ.
Sri Pawan Kalyan, the Deputy CM, has rightly called for the thorough investigation and action to ensure the protection of such scared అని చెప్పి ఆయన ప్రకాష్ రాజు కౌంటర్ ఇచ్చారు. తిరుమల లడ్డు అంటే కేవలం ఒక ప్రసాదం కాదు, కొన్ని కోట్ల మందికి అదొక దైవం లాంటిది, దేవుడికి సంబంధించినటువంటి ఒక సింబల్ లాంటిది అంటూ కూడా మీరు ఈ విధంగా మాట్లాడడం తగదు అంటూ కూడా మంచు విష్ణు ట్వీట్ చేశారు. ఆయనకి ఓకే శివయ్య, ఐ హ్యావ్ మై పర్సెప్షన్, యూ హ్యావ్ యువర్స్ నోటెడ్, ఓకే నోట్ చేసుకున్నానంటూ కూడా ఆయన రీట్వీట్ చేశారు మంచు విష్ణుకి కౌంటర్గా. ఆ తర్వాత వరుస పెట్టి దాదాపుగా 7-8 ట్వీట్స్ని ప్రకాష్ రాజు ట్విట్టర్ వేదికగా, ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు. నిన్నటి వరకు కూడా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ ట్వీట్ చేసినటువంటి ప్రకాష్ రాజ్ ఇప్పుడు తాజాగా తెలంగాణలో మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖని టార్గెట్ చేస్తూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారనే అనుకోవాలి. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారినటువంటి ప్రకాష్ రాజ్ ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్లో కూడా అంతే హాట్ టాపిక్గా మారబోతున్నారనేటువంటి ఒక చర్చకు ఆయన మళ్ళీ తెరలేపారనే చెప్పాలి.